ఏపీలో కృష్ణా జిల్లాలోని గుడివాడ సమీపంలో గల గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులు నివాసం ఉండే హాస్టల్ బాత్రూంలో మూడో కంటికి తెలియకుండా కెమెరాలు అమర్చిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలియగానే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గురువారం రాత్రంతా నిరసనకు దిగారు. క్యాంపస్లో బైఠాయించారు. న్యాయం చేయాలంటూ నినదించారు. విద్యార్థుల ఆందోళన, నిరసన ప్రదర్శన, నినాదాలతో ఇంజనీరింగ్ కళాశాల మారుమోగిపోయింది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ కి చేరుకున్నారు. దర్యాప్తు కూడా చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక విద్యార్థినిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సింది. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారందరినీ అరెస్టు చేయాలంటూ బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్ బాత్రూంలో హిడెన్ కెమెరాలు అమర్చడం ద్వారా సుమారు 300 మంది వరకు విద్యార్థినులు వీడియోలను నిందితులు సేకరించారని, వాటిని డార్క్ వెబ్సైట్లో విక్రయించారు అనే ఆరోపణలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు అని తెలుస్తుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారులు గాని, జిల్లా పాలన యంత్రాంగం నుంచి కానీ ఎవ్వరూ బాధితులకు అండగా ఉంటామంటూ ప్రకటించలేదు అని తెలుస్తుంది. ఇక విద్యార్థుల నిరసన ప్రదర్శనకి సంబంధించిన వీడియోలు, కొందరు విద్యార్థుల మధ్య జరిగినట్టుగా వస్తున్న వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో పోలీసులు కొందరు విద్యార్థుల గదిలోకి వెళ్లి వాళ్లను విచారించిన వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఒకరిని అరెస్టు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు. విద్యార్థినుల హాస్టల్లో వాష్రూముల్లో హిడెన్ కెమెరాలు అమర్చినట్టు వచ్చిన ఆరోపణపై విచారణకు ఆదేశించామని కూడా తెలిపారు. విచారణ సందర్భంగా తప్పు చేశారు అని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు అని నారా లోకేష్ తెలిపారు. ఇటువంటి ఘటనలు మరే ఇతర కాలేజీల్లో కూడా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి అన్నారు లోకేష్.